Welcome to our SSC channel. This is your RK sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయించండి మీ ఫ్రెండ్స్తో. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటన్నా అంటే రియల్ నెంబర్స్లో వచ్చేసి టాపిక్ 2 అనేటువంటి ఇర్రేషనల్ నెంబర్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో చిల్డ్రన్, ఈ టాపిక్ ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ త్రీ క్వశ్చన్స్ ఇస్తాను. ఈ టాపిక్ మీద 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 3 క్వశ్చన్స్ నుండి టాపిక్ మొత్తం మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, అది 1 మార్క్ క్వశ్చన్ వచ్చినా, 2 మార్క్ క్వశ్చన్ వచ్చినా, ఇన్ కేస్ 4 మార్క్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా మీరు అటెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ టాపిక్ ఎండ్ వరకు చూడండి. యూ కెన్ గెట్ ద చాప్టర్ 1 ఇర్రేషనల్ నెంబర్స్. సో లెట్ us go to start. See children here, irrational numbers. టాపిక్ 2 వచ్చేసి ఏమంటున్నాను, irrational numbers which are not in the form of p by q. Which are not in the form of p by q. Here see, all irrational numbers are denoted by q dash. So I gave you here clearly q dash is equal to ఏమంటున్నాను, set of not equal to p by q, where p comma q belongs to z అంటున్నాను. This is the definition for the irrational numbers. Okay, so as per it we can give the one more conclusion. Here see, what is that, if it is there any number in the form of root x, so where x is not equal to 0 and at the same time x is belongs to z plus, కంపల్సరీ పాజిటివ్ ఇంటీజర్ అయితే ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో వాట్ ఎవర్ మేబీ యూ కెన్ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్ ఎక్స్, దట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చూడండి మీకు. రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 ఆల్ ఆర్ irrational number అని చెప్పాను. బట్ నాట్ ఆర్ ఇన్ ద -2, -√2, -√5. దీస్ ఆర్ ఆల్ నాట్ అండ్ irrational numbers. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వన్ ఇది చూడండి. 1/√2 అన్నాను, √3/5 అన్నాను, అట్ ద సేమ్ టైం అండర్ ద రూట్ 7/11. దీస్ ఆర్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి irrational numbers. నాట్ ఇన్ ద నెగిటివ్ అండర్ ద రూట్. అండర్ ద రూట్ లో నెగిటివ్ నెంబర్ ఉంది నాన్న అంటే అది irrational నెంబర్ కాదు. సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ పై కామా ఈ దీస్ ఆర్ ఆల్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ an irrational numbers. చూడండి, మనకు పై ఈజ్ ఈక్వల్ 22/7 అన్నాను కదా. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అన్నాను, విచ్ ఈస్ గివెన్ టు అప్రాక్సిమేట్లీ 3.1465 అండ్ సో ఆన్. అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ కూడా ఉంటుంది. మీకు 10th క్లాస్ లో ఇది టచ్ కాకపోవచ్చు, బట్ ఈస్ దేర్ వన్ మోర్ వాల్యూ, దట్ ఈస్ ఈ వాల్యూ 2.71828 అండ్ సో ఆన్ లైక్ దట్, అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇక్కడ 5 అనేది అండ్ ఈ అనేది నెంబర్స్ ఏనా, ఏ నెంబర్స్ అవుతాయి నాన్న అంటే ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఈ నెంబర్స్ గురించి మీరు హైయర్ సెక్షన్ నేర్చుకుంటారు, ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో రిమెంబర్ దిస్. ఇక్కడ పై అనేది ఒక లెటరు, ఈ అనే లెటర్ కూడా మనము ఏదాంట్లో డిస్కస్ చేస్తాము, ఇర్రేషనల్ నెంబర్స్ డిస్కస్ చేస్తాం. ఈ రెండు సింబల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నన్ను వన్ మోర్ వర్డ్ ఇస్ దేర్ హియర్, దట్ ఈస్ సోర్స్. ఆల్ సోర్స్ ఆర్ గోయింగ్ టు బి irrational numbers. రిమెంబర్, సోర్స్ కూడా అండర్ ద రూట్ లోనే ఉంటాయి. నెంబర్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా అండర్ ద రూట్ లోనే ఉంటాయి. కాబట్టి ఆల్ సోర్స్ ఆర్ గోయింగ్ టు బి irrational number, బట్ ఆల్ irrational numbers are not source. All irrational numbers are not source. బట్ ఆల్ సోర్స్ ఆర్ గోయింగ్ టు బి irrational numbers అంట. గుర్తుపెట్టుకోండి. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అడగొచ్చు ఒకసారి, ఒకవేళ బిట్స్ లో అడగవచ్చు, అందుకే చెప్తున్నాను. సో రైట్ రిలేషన్ ఇస్ దేర్ బిట్వీన్ ది irrational numbers and source కి. సో దిస్ ఇస్ ద స్మాల్ కాన్సెప్ట్ అబౌట్ ఇంటర్నల్లీ ఎవ్రీబడి నోస్ వెరీ వెల్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ కెన్ బి డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ అనేటువంటి n తో డినోట్ చేస్తాము. సో దిస్ ఆల్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ 1, 2, 3 and so on. Yes. So next pattern system వచ్చేసి వాట్ నాన్న, whole numbers. What is that? Whole numbers, which is represented by W, which are starting from 0, 1, 2, 3 and so on. Remember children, these two natural numbers and whole numbers are positive only, right? So one more, that is next one is ఏంటన్నా, అది వచ్చేసి ఇంటీజర్స్ అన్నమాట. ఈ ఇంటీజర్స్ లో నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ 0. Now third one is, what is that? Third one is
rational numbers which are in the form of p by q. Yes, p by q means we can take here minus 3 by 2, 1 by 5, 0, minus 3, whatever maybe you can take in these rational numbers. So remember once again, natural numbers, whole numbers, integers, rational numbers. These are the four. 1, 2, 3, 4. These are the four system of numbers. So among them is there one relation. What is the n is belongs to w, w is belongs to q. Sorry, integers are belongs to one another. Q. Okay. So next, what is the irrational numbers? Irrational numbers are totally different. They are being in a different side. Means one corner around and q dash formation. So which are all are in the form of what? Root x format lo ఉంటాయి. Okay, so this total union of these rational numbers and irrational numbers known as real numbers. ఎలా అంటాం మనము union of rational numbers and q dash which is given to us real numbers. Okay, so by based on this you can take one more that is q intersection. Q dash is always going to be pi. It is empty. We could not take anything as per set theory. As per the set theory, a q intersection q dash is not equal to is equal to pi. So this is the one more most important point. Remember this. We can get one mark to రావచ్చు. So children, union of these rational numbers, irrational numbers, you can get what? Real numbers. This is the whole family of system of numbers. So by based on this, we are going to remember the most important concept. ఒక్కసారి చూడండి ఇది. సో నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు రేషనల్ నెంబర్స్ మనకి ఏమొస్తున్నాయి? 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఇస్తున్నాయి. మరి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా మనకి వన్ టైప్ ఆఫ్ డెసిమల్ ఇస్తుంది. ఏమిస్తుంది ఒకసారి చూడండి. రేషనల్ నెంబర్స్ లో మనకి వన్ టైప్ ఆఫ్ డెసిమల్స్ ఏంటన్నా అంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ అండ్ వన్ టైప్ ఆఫ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అంతే కదా? మరి వాట్ అబౌట్ దిస్ q dash? It is also given to one type of decimal, but that is not non-terminating decimal. Non-terminating decimal means not repeating decimal. Non repeating. ఒకసారి మీరు చూస్తే అర్థం ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అవుతుంది. చూడండి ఇక్కడ దీనికి వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు? 1.5 లేదా 3.12 ఆర్ నథింగ్ బట్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడ ఏమవుతుంది? 0.333 అండ్ సో ఆన్, లేదా 1.56565 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ద టర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే 0.12323 ఇలా రిపీట్ కాకుండా ఏమవుతుంది అంటే 2310110023 and so on ఇలా అవుతూ ఉంటుంది. They are not repeating at the same time, not stopping. Understand? This type of decimals are going to be what? Irrational numbers. So remember this. So మనకి ఇక్కడ 2 type of decimals ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ డెసిమల్ ఏమో మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ ఏమంటున్నాము అంటే మనము irrational numbers అంటాం. So most important concept. Okay, by based on this small note 1 note 2 ఉన్నాయి. అవి రెండు డిస్కస్ చేసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో రేషనల్ నెంబర్స్ ఎలా మనం క్వశ్చన్స్ ఎలా అడుగుతారండి. ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఎనీ irrational number in the form of root p means సింగిల్ ఫార్మాట్ లో ఉంది అనుకుందాం. ఇది కంపల్సరీ ఇక్కడ ఏంటన్నా అంటే p అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కంపల్సరీ ఏం కావాలా? ప్రైమ్ నెంబరే కావాలి సింగిల్ ఫార్మాట్ లో. అంటే లైక్ ది సపోజ్ √3, √2, √5, √7 ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ అది ఏమవుతుంది అంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. వాట్ ఈస్ దట్? ఓన్లీ p. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చాడు అనుకోండి √8, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఏం రాసుకోవచ్చు? 4 into 2 నథింగ్ బట్ ఏమవుతుంది? 2√2 అవుతుంది. అగైన్ హియర్ రూట్ ఫార్మాట్ లో ఏముంది? ఇక్కడ √2 ఉంది. √2 అనేది ఏంటి కదా? మరి 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా. One most important. So one more that most important. If a comma b are two irrational numbers anna, then root a into b is also
and irrational between A and B. Understand? If A comma B are two irrational numbers, then root A into B concept బాగా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా ఇది is also an irrational number. మనం ప్రీవియస్ క్లాస్ మీన్స్ ఇన్ అవర్ నైన్త్ క్లాస్ స్టాండర్డ్ ఇది క్లియర్ గా మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాం. సో ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అండ్ 2 ఉంది. రేస్ నెంబర్ తీసుకున్నాం. రేస్ నెంబర్ అయినా నో ప్రాబ్లం. ఇలా రేస్ నెంబర్ తీసుకున్నా ఏం కాదు, ఉంటే తీసుకోవచ్చు. రేస్ నెంబర్ తీసుకున్నా ఏం చేసాం నైన్త్ స్టాండర్డ్ లో రూట్ 1 into 2 నథింగ్ బట్ రూట్ 2 అన్నాం. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి లైస్ బిట్వీన్ ది రూట్ 1 కామా రూట్ ఇలా మనం 1 కామా రూట్ 2 కామా 2 ఇలా మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్ లో చేసాము. ఇలా హౌ మెనీ irrational numbers are there between two rational numbers or irrational numbers? Many irrational numbers are there. The most important concept point గుర్తుపెట్టుకోండి. Between any two irrational numbers we can able to find out many irrational numbers. ఓకే, అది కూడా క్వశ్చన్ అడుగుతాడు ఫైండ్ ఎనీ టూ ఇరేషనల్ నెంబర్ లేదా ఫైండ్ వన్ ఇరేషనల్ నెంబర్ అంటే ఇలా చేయండి. 1 మార్క్ క్వశ్చన్. ఓకేనా? సో రైట్, నౌ వి ఆర్ గోయింగ్ డిస్కసింగ్ నోట్ 1. ఒకసారి చూడండి నోట్ 1 ఏమంటున్నాడు. ఫస్ట్ స్టార్ sum of a rational number and an irrational is dash అన్నాడు. చూద్దాం దీనికి కంక్లూజన్ చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఎగ్జాంపుల్ చూస్తే 2 is belongs to Q అన్న. ఓకే, అదేమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రూట్ 2 is belongs to Q dash. సమ్ మీన్స్ వాట్ హ్యాపెన్ 2 ప్లస్ రూట్ 2 లేదా ఏం రాసుకోవచ్చు రూట్ 2 ప్లస్ 2. సో దిస్ టూ ఎక్స్ప్రెషన్స్ దిస్ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి Q dash. గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ and an irrational number is also an irrational number. Not only sum, if it is going to be can take in the difference form లో కూడా ఏమవుతుందా అంటే irrational number అవుతుంది. డిఫరెన్స్ అంటే ఏముంది ఇక్కడ మైనస్ అంతే. ఫస్ట్ కేస్. నెక్స్ట్ కేస్ చూడండి, ప్రొడక్ట్ అంటాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ an irrational number is dash. ఏం చెప్పొచ్చు సేమ్ ఇక్కడ చూడండి ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 3 is belongs to Q and root 5 is belongs to Q dash. ప్రొడక్ట్ అంటే ఏమవుతుందన్న 3 into root 5 లేదా ఏం తీసుకుంటాం root 5 into 3 both can given to us. ఏమవుతుంది ఇది 3 root 5 అవుతుంది, ఇదేమవుతుంది 3 root 5 అవుతుంది. Yes, so that is why these two are going to be belongs to again Q dash. So product of a rational number and an irrational number is also an irrational number, means Q dash. So not only product, if you have a rational number and an irrational number's quotient అని అడుగుతాడు. Quotient means division చేస్తే వచ్చే quotient ఏమవుతుంది అడుగుతాడు. Quotient of a rational number and an irrational number ఏమవుతుంది నాన్న అంటాడు. It is going to be an irrational number. సేమ్ చూడండి, ఇగో 3 is divided by root 5 లేదా root 5 is divided by 3 ఏమవుతుంది ఇది 3 is root 5 3 by root 5 ఇక్కడ root 5 by 3. This is also an irrational number. Okay, because of we could not do any cancellation to the numerator and the denominator, so that is why it is going to be the number itself. మన నెంబర్ ఇంటర్ఫేస్ లో ఏముంది రూట్ ఉంది, ఇక్కడ ఏముంది రూట్ ఉంది. రూట్ లో ఉన్న నెంబర్ ఏ కావాలా ఇర్రేషనల్ నెంబర్ కావాలి అంటే ఏంటది Q dash. సో లైక్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్ నోట్. అండర్స్టాండ్? సో ఈ నోట్ లో మనం ఏమనుకుంటున్నాము, ఒకటి రేషనల్ నెంబర్ అవుతాయి, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో రిమెంబర్ దిస్. సో నెక్స్ట్ కేస్ 2 లో ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ చూడండి ఎలా ఉంటుందో. సమ్ ఆఫ్ 2 irrational అన్నాడు. సమ్ ఆఫ్ 2 irrational numbers is dash. సమ్ ఆఫ్ 2 irrational numbers is dash అన్నాడు. సో I am going to tell the answer.
need not be an irrational number. Need not be అనుకో సార్ మీకు ఇలా అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఇదే √5 ప్లస్ 2 √5 you can tell the 3 √5 na sir. Yes, the situation always is not true na, because of see that is why I am going to give the need not be true. So an example, suppose I am going to take √5 and one more minus √5, both are going to be irrational number. Then what will happen here? The plus means √5 minus √5 plus into minus minus √5 minus √5, it's going to be 0. 0 is means what? Q, rational number. So that is why we can give the this type of question. Sum of two irrational numbers is dash. అంటే ఏం చెప్పొచ్చు? Need not be an irrational. లేదా sum of two irrational numbers is always rational. Always ఏం చెప్పొచ్చు? Rational number అని చెప్పొచ్చు. Always అనకూడదు. Need not be is a rational number అని చెప్పాలి. Okay. So similarly you can discuss again difference also. Difference means ఇక్కడ చూడండి √11 తీసుకున్నా మైనస్ అగైన్ √11 తీసుకున్నా ఏమవుతుంది? జీరోనే కదా. టూ irrational numbers, they are the two irrational numbers, the difference means minus. What will happen to q? 0 means what? Q is also a rational number. So that is why you can give the answer need not be an irrational అని ఇలా నోట్ 2 లో సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ irrational numbers ఇచ్చినప్పుడు మనం అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా అంటాడు ప్రొడక్ట్ అంటాడు. ప్రొడక్ట్ ఆఫ్ టూ irrational numbers is dash. Product of two irrational numbers is dash. ఏమంటాడు? ఏం చెప్పాలి? ఇప్పుడు సేమ్ ఆన్సర్, need not be an irrational. Need not be an irrational. ఇలా ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ప్రొడక్ట్ అన్నాడు కదా, √5 తీసుకుందాం లేదా √5 తీసుకుందాం. √5 తీసుకుంటే ఏమవుతుంది? √5 into 5 that is equal to √25. √25 ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 5. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇగో √8 తీసుకుంటా, ఇగో √2 తీసుకుంటాం. ఏమవుతుంది? √8 into 2 నథింగ్ బట్ √16. ఏమవుతుంది? ఇది ప్లస్ ఆర్ మైనస్ 4. సో ఇన్ దిస్ టూ కేసెస్ యూ కెన్ గెట్ వాట్ నానా? q బిలాంగ్స్ టు q. రెండు కూడా ఏమవుతున్నాయి? రేషనల్ నెంబర్ అవుతున్నాయి. సో కాబట్టి వీ కెన్ గివ్ ద ఆన్సర్ నీడ్ నాట్ బి అన్ ఇర్రేషనల్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కోషెంట్ కూడా అనొచ్చు. ఇంపార్టెంట్ ఇది. ఏమంటాడు? కోషెంట్ ఆఫ్ టూ irrational numbers is dash. Quotient of two irrational numbers. Quotient means variable, the answer of division of two irrationals, dividing of both mutually. What is the answer? Quotient. దాన్ని మనం ఏమవుతుందని అడుగుతున్నాడు. సో యూ కెన్ గివ్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ నీడ్ నాట్ బి irrational number. ఏమనొచ్చు? ఆన్సర్ నీడ్ నాట్ బి అండ్ irrational. ఎగ్జాంపుల్ చూడండి, ఇగో √8 తీసుకున్నా ఇస్ డివైడెడ్ బై √2 తీసుకున్నా. అండర్ ద రూట్ √8/2, 2 1s are 2 4s are, that is equal to √4. √4 అంటే రాసుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ 2. మరి ఇక్కడ ఏమొచ్చింది? రేషనల్ కి వచ్చింది. సో చిల్డ్రన్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. హౌ డు వి సింప్లిఫై ద క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనకి 1 మార్క్ లో ఇచ్చిన 2 మార్క్స్ లో ఇచ్చిన ఎలా ఇస్తాడు నాన్న అంటే ఇలా అప్లికేషన్ మోడ్ అడుగుతాడు. ఏమంటాడు? 2 మార్క్స్ లో అయితే Ramu said to Sita, sum of two irrational numbers is always an rational number. Are you agree with her? Of course, మీ కాన్సెప్ట్ తెలిస్తే ఎస్ అని చెప్పి రాస్తాం. ఎగ్జాంపుల్ ఎస్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ రాసి అయిపోతుంది. లేదా అదే సీత రాముతో చెప్తుందంట, సీత ఇస్ సెడ్ టు రాము, సమ్ ఆఫ్ టూ irrational numbers is always an irrational number. కాన్సెప్ట్ తెలుసు కాబట్టి నో ఏం చెప్పాలి? నో నీడ్, సమ్ ఆఫ్ టూ irrational numbers is always an irrational number. ఓకే అని చెప్పేసి మనకి కాన్సెప్ట్ రాస్తే ఏమొచ్చింది? మనకి రేషనల్ నెంబర్ వచ్చేసింది. అలా మనకు క్వశ్చన్ ఇలా అడుగుతాడు అబౌట్ నాట్ ఓన్లీ సమ్ ఆర్ డిఫరెన్స్, మే కెన్ ఆల్సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ irrational numbers and quotient of two irrational numbers. Children, these are the very most important concept. So one is a note one between rational number and irrational number, and note 2 is between two irrational numbers. So may ask the same, అక్కడ కూడా ఏమడిగాడు? సమ్ డిఫరెన్స్ అడిగాడు అండ్ ప్రొడక్ట్ అండ్ క్వశ్చన్ అడిగాడు. సో హియర్ డిఫరెన్స్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్స్.
Note 1 లో all cases are going to be irrational numbers only, but note 2 లో ఉన్న కేసెస్ ఏవైతే క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ 3 ఇచ్చేసానో all are going to be rational numbers. Answer is going to be what? Rational numbers. So children, this is the concept. Top 3 questions. Top 3 questions చూడండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, product of 3 plus root 2 and 3 minus 2 root 2 is dash అన్నాడు. Options are there, so give the correct answer. Next, which is the following not an irrational? So A, B, C, D options are there, so give the correct answer. Which is the following is an irrational? Here also options are there, give the correct answer. This is the concept about the irrational number. So children, వీటి యొక్క ఆన్సర్స్ మీరు కమెంట్ బాక్స్లో ఇవ్వండి. వెదర్ ద రైట్ ఆర్ రాంగ్, I can give the clarify in our next class. Okay, see children, until that, bye, thank you.